ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి. మనకు తెలిసినటువంటి గురూజీ సిద్ధాంతి శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారండి, శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం. సో భార్యాభర్తల సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి 9494242573కి కాల్ చేయండి. ఒక్క రోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇక వీడియోలోకి వెళ్తే, సమయం లేదు బిడ్డ, ఎవరో నీ పైన కన్ను వేసి నిన్ను గమనిస్తున్నారు. చీటీలో వారి పేరు ఉంది, వెంటనే తీసి చూడు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. తల్లి, ఎక్కువ సమయం లేదు కదా. ఎవరో నీ మీద కన్ను వేశారు, ఎవరో నిన్ను చూస్తున్నారు, నిన్ను చాటుగా గమనిస్తున్నారు, నీ మీద నింద మోపాలని చూస్తున్నారు, నీపై అబద్ధాలు వేయాలని చూస్తున్నారు, నిన్ను నేలకు అనగదొక్కాలని చూస్తున్నారు, నిన్ను ఎదగనివ్వకుండా నీపై ఎన్నెన్నో నిందలు మోపి తిరుగులేని అస్త్రం నీ మీద ప్రయోగించబోతున్నారు. తెలియని వారా ఎందుకు అలా చేస్తున్నారు అన్న విషయాన్ని సాయి నీ ముందు విప్పబోతున్నాడు. ఈరోజు ఈ చీటీలో రాసి నీ ముందుకు తీసుకువచ్చాను. ఈ చీటీ తీసి చూడు బిడ్డ. చూడగానే నీ గుండెల్లో వణుకు పుడుతుంది, కాళ్ళ కింద భూమి కనిపిస్తుంది. అడుగు తల్లి, వాళ్ళని నిలదీసి అడుగు. ఎందుకిలా చేస్తున్నారు, ఎందుకిలా నా మీద పగ సాధిస్తున్నారు, నన్నేం చేయడం కోసమని వాళ్ళని అడుగు. నీకు ఎక్కువ సమయం లేదు, ఎక్కువ బాధల్లో ఉన్నావు, నువ్వు దిక్కుచోచని పరిస్థితుల్లో ఉన్నావు. నా అంటూ ఎవరూ లేకుండా పోతున్నారు. పలకరించే వాళ్ళు కూడా ఎవరూ లేరు. నాకు కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. నా కష్టాలు బాధలు నాకు పెరిగిపోతున్నాయి తండ్రి. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు, ఎవరిని సహాయం అడగాలో కూడా నాకు తెలియటం లేదు. ఎవరిని ఏమడిగితే ఏమొస్తుందో అనే భయం నాకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకిలా జరిగింది బాబా, నాకే ఎందుకిలా జరిగింది అని నన్ను ప్రశ్నించే శక్తి కూడా నీకు లేకుండా పోతుంది. చాలాసార్లు బాధపడ్డావు కదా, నాకు సహాయం చేయడానికి ఎవరైనా వస్తారా, నన్ను ఓదార్చడానికి నా దగ్గరికి ఎవరైనా వస్తారా అంటూ నీ చేతిలో ఫోన్ పట్టుకొని శూన్యంలోకి చూస్తూ కళ్ళ నిండా కన్నీరు కార్చుకుంటూ మనసులో భయం, ఆలోచనలు, ఒంటరితనం, నాకంటూ ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే, కష్టమైన సుఖమైన నాలో నేనే, నన్ను నేనే ఓదార్చుకోవాలి, నాకు తోడుగా నేనే ఉండాలి, ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వు ఎవరికి ఏం కావాలో చేశాను అప్పట్లో, కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎవరూ ఏమీ చేయడం లేదు, నాకు ఎవరూ తోడుగా నిలవడం లేదు. నా వాళ్ళందరికీ నేను ఏం కావాలో ఇచ్చాను, ఇప్పుడు నాకంటూ ఒక మనిషి కూడా లేరా అంటూ ఒక తోడు కూడా లేదే, నాకు ఏం కావాలి అనేది ఎవరిని అడగలేని ఒంటరితనంలో నేను ఉన్నాను, ఎవరూ లేని దానిగా మిగిలిపోయాను అంటూ ఎన్ని కన్నీళ్లను కార్చావో గుర్తుందా బిడ్డ. ఒక రోజంతా, ఒక రాత్రంతా మౌనంగా ఉండి నీ జీవితంలో వెలుగులన్నీ ఆరిపోయాయి. నీ చేతిలో చిన్న ఫోన్ పట్టుకొని ఎవరైనా ఫోన్ చేస్తారా, నా కోసం ఒక పలకరింపు వస్తుందా అంటూ ఎంతగానో ఎదురు చూసావు బిడ్డ, ఎంతగా ఎదురు చూసావు, కానీ ఎవ్వరూ చేయలేదు. నీ ఫోన్ ఎలా ఉందో అలాగే ఉంది. నీ లైఫ్ మౌనంగా ఎదురు చూస్తూ ఉంది. బయట ఉన్న చీకటి కూడా నీ వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది. పైన నక్షత్రాలు కూడా అవి ఎలా మెరవాలో అన్నట్లుగా చూస్తూ ఉన్నాయి. గడియారం టిక్ టిక్ అని శబ్దం చేస్తూనే ఉంది. ఆ సమయంలో నీ గుండెల్లో ఒకే ఒక ప్రశ్న మొదలవుతూ ఉంది. నా కోసం ఎవరూ లేరా, నిజంగా నేను ఒంటరిగా ఉన్నానా అని బాధపడ్డావు కదా. మీ బాబాని పిలిచావు కదా, ప్రశ్నించావు, నిందించావు. గుర్తుందా తల్లి. ఆ రోజుల్లో ఒక తేలికైన గాలి తాకింది, నీ ముఖాన్ని తాకింది, ఒక చల్లటి కాంతి నిన్ను తాకింది. ఆ వెలుగులో కాంతివంతంగా నీ కళ్ళ దగ్గర పడింది. చల్లటి గాలి ఆ తాకిడిలో నీ ముందు ఎవరు నిలిచారో తెలుసా. నీకు అసలు అర్థం చేసుకోగలవా. ఆ చల్లటి గాలిలాగానే నీ ముఖం మీద తాకింది ఎవరో తెలుసా. ఆ వెలుగులా నీ కాళ్ళ దగ్గర పడింది ఎవరో తెలుసా.
నీ మనసు పెట్టి ఒక్కసారైనా మీ సాయిని అడిగి చూడు. నీ మనసులో తృప్తిగా తలుచుకొని ఉంటే అర్థమవుతుందమ్మా. నీ పక్కన ఉన్న కాగితం గాలికి రెపరెపలాడుతూ ఉండేది. ఆ రెపరెపలాడుతూ ఉన్న కాగితం నీ దగ్గరకు వచ్చి పడింది. ఆ కాగితంలో ఏముందో తెలుసా? చూసావా? అసలు గమనించావా? అందులో ఒకే ఒక మాట ఉంది. అది నువ్వు చూడలేకపోయావు. ఆ సమయంలో నువ్వు గమనించలేకపోయావు. ఎందుకంటే అప్పట్లో ఉన్న నీ పరిస్థితి అలాంటిది. నీ బాధలు నీ మనసుని మబ్బుల్లా కమ్మేశాయి. నీ ఆలోచనలు కూడా దిక్కుతోచని అయోమయంలో ఉన్నాయి. నీ మెదడు కూడా పనిచేయడం మానేసింది. ఆ కాగితంలో ఒకే ఒక మాట ఉందమ్మా. ఆ మాట ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా లేవు తల్లి. నీ వెనుకాల నీ సాయి నడుస్తున్నాడు. ఎవరైనా చెప్తారు కదా, నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేనున్నాను అని. కానీ నిజం ఏంటో తెలుసా బిడ్డ? కొన్ని రాత్రులు మౌనంగా ఉన్నాయి. మనిషి అరుస్తుంది, కానీ ఎవరూ కనిపించడం లేదు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా శూన్యంలో కనిపిస్తుంది. అదే నిజం. ఒక రకమైన ఒంటరితనం అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు బిడ్డ. నువ్వు ఒక్కదానివే కాదు, చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఎవరూ తమ మాటను బయటకు చెప్పలేక, లోపల దాచుకోలేక ఉన్నారు. తమ ముఖంలో బలం చూపించి బాధను దాచేసుకుంటున్నారు. నువ్వు కూడా అదే చేస్తున్నావు. నీ బాధని చూపించడం లేదు. నీ ముఖంలో చిరునవ్వుని మాత్రమే చూపిస్తున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నిన్ను ఎవరో గమనిస్తున్నారు. ప్రతి నిత్యం నీ సాయి చూస్తున్నారు. నువ్వు పడిపోతున్నప్పుడు నీ వెనకాల ఉంటున్నారు. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవరో నీ చెంపపై గాలి తాకిడిలా మారి నీ కన్నీటిని తుడుస్తున్నారు. అదే నీ సాయి. నీ సాయి నీకు కనపడడు. నీ సాయి ఆత్మ అదే అని గమనించు, గుర్తించు. ఎప్పుడైనా నీ కోసం ఒకరు ఉన్నారు అని ప్రశాంతంగా ఆలోచించావా? మనసు ప్రశాంతంగా అనిపించిందా? అవన్నీ నీకు యాదృచ్ఛికంగా జరగలేదమ్మా. ఇవన్నీ నీకు అందించింది నీ సాయి. నీ పరిమళభరితమైన ఒక చప్పుడు, స్పర్శ, ఇక్కడే ఉన్నాను, భయపడకు అని నీ సాయి నీకు చెబుతున్నాడు. ఒక భరోసా నువ్వు అనుకుంటున్నావు కదా, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని తెలుసా? మీ సాయి నీ మీద కోపంగా లేడు. నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎప్పటికీ అలా జరగదమ్మా. నువ్వు కూడా నన్ను వదిలేశావు. నా మీద కక్ష కట్టావా బాబా? ఈ మనుషుల్లాగా నువ్వు కూడా నన్ను బాధ పెడుతున్నావా? నన్ను నిందిస్తున్నావు కదా? లేదు తల్లి, నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నిన్ను చూస్తూనే ఉన్నాను. ఒక విత్తనం భూమిలో నాటితే అది బాధపడుతుందా చెప్పు? సంతోషంతో మొలకెత్తుకొని అది చెట్టులా మారి, వృక్షంలా మారి, కొమ్మల్ని రెమ్మల్ని పెంచుకొని పువ్వుల్ని, కాయల్ని, రుచికరమైన పండ్లని ఇస్తుంది. అలా తన ఎదుగుదలని ఎంత అద్భుతంగా, ఆనందంగా అందుకుంటుందో తెలుసా? అలాగే నీకు కష్టం వచ్చిందని బాధపడితే కష్టంలో నుంచి నువ్వు పైకి లేచి తట్టుకునే నిలబడి నీ జీవితాన్ని నువ్వు జీవించాలి. నాకు కష్టాలను ఎదుర్కొనే శక్తిని నువ్వు అడిగి నీ జీవితాన్ని ఎదుర్కొని నిలబడే నిలదిక్కు కావాలి. విత్తనాన్ని భూమిలో నాటామని విత్తనం బాధపడదు కదా. అలాగే మనకు కష్టం వచ్చిందని నువ్వు ఎప్పుడూ బాధపడకూడదు. కష్టం నుంచి నువ్వు బయటపడేలా, కష్టాల ఊబిల్లో నుంచి బయటకు లేవగలగాలి. ఈ జీవితాన్ని నువ్వు సులభంగా జీవించగలవు. నాకు ఎవరూ లేరు అని ఎప్పుడూ కూడా బాధపడకు. ఎలా ఆలోచించాలో తెలుసా? నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏం చేయాలి, ఎలా బయటకు రావాలి, బయటపడి నేను ఎలా బయటపడతాను, నాకు కష్టం వచ్చినా సరే ధైర్యంగా నాకు దాన్ని ఎదుర్కొనే సత్తా నాకు ఇవ్వాలి అని అడగాలి. కష్టాన్ని నాకు ఇవ్వు బాబా, దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని, సత్తాని కూడా ఇవ్వు అని అడగాలి. కష్టం నీకు పాఠం నేర్పిస్తుంది. అప్పుడే ప్రపంచమంతా నీ మీద విరుచుకుపడినా కానీ నువ్వు ఏమాత్రం వెనక్కి తగ్గవు. ప్రపంచాన్ని ఎదిరించి నిలబడతావు. ప్రపంచాన్ని ఎదుర్కొంటావు. సాయి నిన్ను అలా రాతి తేల్చాడు. నిన్ను అలా ధైర్యం ఇచ్చి సిద్ధంగా ఉంచాడు. ఒక్కటి కోరుకో బిడ్డ, నాకు ఎవరూ లేరు, నా చుట్టూ ఎవరూ రారు, నన్ను ఓదార్చడానికి కూడా ఎవరూ రారు, నా కష్టానికి నన్ను వదిలేస్తారు, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, నేను ఒంటరిదాన్నా, నాకంటూ మనుషులా లేరా అని ఎన్నడూ బాధపడకు. ఈసారి ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఈ సాయి నిన్ను ఎప్పుడూ నీ చుట్టూ నీడలా వెంటాడి ఉంటాను.
ఈ సాయి నీ హృదయంలో ఉన్న పగుళ్లను నమ్మడు, నెమ్మదిగా పూజ చేస్తాడు, నీ ఆత్మను తిరిగి వెలుగులోకి నింపుతాడు. అందుకే కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని నువ్వు ఇవ్వాలమ్మా. నువ్వు పడే ప్రతి బాధకి ఒక అర్థం ఉంటుంది. బాధపడితేనే కదా నీకు ఆ విలువ తెలిసేది. నా రూపం కూడా నీకు తెలియదు, కానీ నేను నీకు ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. ఇది మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా వీలైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ చుట్టూ నీ వెంట నీ నీడలా నడుస్తూనే ఉంటాను. ఇంతకంటే నీకు ఏం కావాలి చెప్పు? నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా. ఈ చీటీలో ఉన్నది ఎవరో కాదు, నీ సాయి పేరే అని ఎప్పటికైనా నీకు అర్థమైందా? ఈ చీటీలోనే కాదు తల్లి, నీ తలరాతలో కూడా మీ సాయి పేరు రాశావు. ఇప్పుడు నీ సాయి నీ చుట్టూ గమనిస్తూ నీ వెంటే ఉంటూ నా బిడ్డని, నా భక్తులని ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాను. కాబట్టి సాయి మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు సాయి నీ తోడుగా ఉంటాడు. నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్ అని మన బాబాగారు అయితే మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారి సందేశం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.